తెలంగాణ ప్రజలు మీకు అధికారాన్ని ఇస్తే అనంతమైన సంపద మీరు కూడబెట్టుకొని ఈరోజు తెలంగాణ ప్రజలు చచ్చిపోవాలని కోరుకుంటున్నావా కేటీఆర్? ఇంత అజ్ఞానంతో మీరు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముంది? పోయి ఏం చెప్తాడు కేటీఆర్? అక్కడ పోయి నీళ్లు కిందికి పోతా ఉన్నాయి కాబట్టి అన్నారంలో ఎత్తిపోయొచ్చు కదా అంటాడు. స్వామి, అన్నారం కూడా కుంగిపోయింది, బుంగలు పడ్డాయి, అది కూడా కొట్టుకుపోతుంది, అక్కడ స్టోరేజ్ చేయొద్దు అని చెప్పి ఎన్డీఎస్ఏ చెప్పింది. ఇది ఓపెన్ గా చెప్పింది, డాక్యుమెంట్ల ద్వారా పబ్లిక్ నాలెడ్జ్ లో పెట్టింది. మరి అన్నారం నుంచి సుందిల్ల ఎత్తుపోయాలి. సుందిల్ల కూడా ఇదే టెక్నాలజీ తోటి ఈ కాంట్రాక్టర్లే కట్టిండ్రు, అక్కడ కూడా బొంగలు ఏర్పడ్డాయి, ఆ డ్యామ్ కూడా సేఫ్ కాదు అని చెప్పి ఎన్డీఎస్ఏ చెప్పింది. ఏమంటాడినా మిడిమిడి జ్ఞానం ఉన్న మా కేటీఆర్, ఎల్లంపల్లి నింపేది ఉండే అంటారు. గోదావరి వరద స్టార్ట్ అయినప్పుడు ఎల్లంపల్లి ఎట్లాగో నిండుతుంది. 20 టీఎంసీల కెపాసిటీ ఉంటే ఎల్లంపల్లికి 14 టీఎంసీ నిండిపోయింది ఆల్రెడీ. ఈ రోజు నాకు తెలిసి 15-16 టీఎంసీలకు వచ్చేసి ఉంటది. అంటే మీరు తెలివితోక పని చేసిండ్రు ఆ 2 సంవత్సరం, పోయిన సంవత్సరం అంతకంటే ముందు సంవత్సరం వర్షాకాలంలో మేడిగడ్డ నుంచి నింపి అన్నారం సుందిల నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసిండ్రు మీరు 161 టీఎంసీలు. మళ్ళీ వరద వస్తే గేట్లన్నీ తీసేసి మళ్ళీ కిందికి వదిలేసిండ్రు. మళ్ళా అదే పని చేయాలనా? ఇంకో 2-3 రోజులు పోతే ఎల్లంపల్లి బ్యారేజ్ నిండిపోతుంది. ఎందుకు ఈ దరిద్రం రాజకీయాలు చేస్తా ఉన్నారు మాకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు నమ్మిండ్రు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వము రుణమాఫీ చేయదు అని. కానీ మేము రుణమాఫీ చేసినాం. బ్రహ్మాండంగా ప్రజల్లో ఆదరణ పెరుగుతా ఉంది. ఇచ్చిన మాట కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్యారంటీలను అమలు చేస్తా ఉన్నాం. ఒక అద్భుతమైన బడ్జెట్ ను ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టుకున్నాం. మొట్టమొదటిసారిగా అన్నదాత సంక్షేమమే ధ్యేయంగా 25% బడ్జెట్ ను వ్యవసాయానికి అన్నదాత కేటాయించుకున్నాం. 72,000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలో తెలంగాణ అన్నదాతకు మేము ఖర్చు పెట్టబోతా ఉన్నాం వివిధ రూపాన. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అన్నదాత కోసం ఇంత పెద్ద ఎత్తున ఒక్క సంవత్సరంలో ఖర్చు పెట్టాలన్న ప్రపోజల్ రాకుండొచ్చు. అందుకే బెంబేలెత్తిపోతా ఉన్నారు. అదొక్కటే కాదు, కేటీఆర్ బ్రాండ్ ఆయన అనుకున్నాడు నేనే గొప్ప ఐటీ మంత్రి, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ నై హైదరాబాద్ అద్భుతంగా డెవలప్ చేసిన అనుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారి ఆలోచనల నుంచి పుట్టిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ సాకారం అయితే భారతదేశంలోకి వెళ్ళా అతి గొప్ప నగరం, అతి పెద్ద నగరము హైదరాబాద్ కాబోతా ఉంది. దాని ప్రణాళికలు చూస్తా ఉంటే రేపు భవిష్యత్తులో 100% రేవంత్ రెడ్డి గారి పట్టుదలను చూసి అది 100% కంప్లీట్ చేస్తారు. మూసీని కాలుష్యం బారి నుంచి కాపాడి మళ్ళీ పునరుజ్జీవింపజేస్తాడు అని బెంబేలెత్తిపోతా ఉన్నారు. కాబట్టే పబ్లిక్ ప్రజల మనసును డైవర్ట్ చేయాలి. ఇంత గొప్ప బడ్జెట్ ప్రవేశపెట్టి అద్భుతంగా 6 గ్యారెంటీలను అమలు చేస్తూ భవిష్యత్తు కోసం ప్రణాళికలు చేస్తూ అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రజలను అన్ని విషయాలు తెలియపరుస్తున్నారు. కాబట్టి మొదటికే మోసం వస్తుంది, మా పుట్టి మునుగుతుంది అని చెప్పి ఈరోజు డైవర్షన్ టాక్టిక్స్ లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన చేస్తా ఉన్నారు. కానీ ఈరోజు తెలంగాణలో జనసాంద్రత 312 మంది. భారతదేశంలోనే అత్యధిక జనసాంద్రత గల ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటి. ఆ ప్రజల ప్రాణాలు కాపాడుకోవడానికి ఎన్డీఎస్ఏ చేసిన రికమెండేషన్స్ లో భాగంగానే మేము ఆ రిజర్వాయర్లలో, ఆ బరాజ్లలో నీళ్లను స్టోరేజ్ చేయలే.
దాన్ని కూడా నువ్వు రాజకీయం చేస్తున్నావు అంటే నీకంటే దౌర్భాగ్యమైన రాజకీయ నాయకుడు ఈ భూప్రపంచంలో ఉండడు. రాజకీయాలు వస్తాయి పోతాయి, గెలుపోవటంలు సహజం. ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం. కానీ ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా చేసిన తప్పు చేసినామని తెలిసి కూడా ప్రజలను పక్కదోవ పట్టించే ఒక జుగుత్సాకరమైన కార్యక్రమాన్ని ఈరోజు కేటీఆర్ తీసుకున్నాడు.